పుష్యమాసం ప్రారంభం. పుష్యమాసంలో చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి వంటి వాటి విషయాల్లో ఎటువంటి శాస్త్రీయ ప్రమాణం లేదు. ఈ నెలల పేర్లు రాజుల పేర్లతోనూ లేదా ఇతర అంశాలతోనూ కుదించబడ్డాయి. కానీ మన తెలుగు నెలలకు ప్రత్యేకమైన చాంద్రమాన విధానం ఉంది. భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రతి నెలకు పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ నెలకు పేరు పెడతారు. పుష్యమాసం విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్యమాసం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే మాసం. ఈ మాసంలో గృహప్రవేశాలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు చేయడం అసాధ్యమైనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలను స్మరించుకోవడం వంటి పుణ్యకార్యాలు అత్యంత శ్రేష్టమైనవి. పుష్యం అనగా పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్యమాసం ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణలకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఈ మాసం పితృదేవతలను పూజించి దోషరహితం అవడానికి పుణ్యమాసంగా చెప్పబడుతుంది. పుష్య పౌర్ణమి వేదధ్యాయానికి, శాస్త్రవచనాలకి ఎంతో విశిష్టమైనది. శనిదేవుని ప్రాధాన్యత. పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరమైనది. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనికి పూజ చేస్తే శుభాలు కలుగుతాయని పురాణాలు తెలుపుతున్నాయి. శని దోషంతో బాధపడేవారు ఈ మాసంలో శనిని పూజించి తైలాభిషేకం చేసి నువ్వులు, బెల్లం దానం చేస్తే శని అనుగ్రహం పొందవచ్చు. సంక్రాంతి పర్వదినం. ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతికి ముందు భోగి పండుగ జరుగుతుంది. దీని ద్వారా చీకట్లను దూరం చేస్తూ కొత్త శక్తి, ఉత్సాహం పొందుతారు. పుష్యమాస కాలంలో సూర్యకాంతి అనే యోగ చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పుష్యమాసంలో సూర్యరశ్ములు ప్రాణశక్తిని పెంపొందించి మనసు మరియు బుద్ధిని శుభ్రపరుస్తాయి. ఈ కాలంలో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణంలోకి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఆధ్యాత్మిక అభ్యాసాలకు అత్యంత శ్రేష్టమైన సమయం. పుష్యమాసం అనేక విశేషాలతో నిండినది. ఈ మాసం ఆధ్యాత్మిక చింతనకు, శరీరం మరియు మానసిక శ్రేయస్సు కోసం నియమాలను పాటించడానికి శ్రేష్టమైనది. పితృదేవతల పూజలు, శనికి సంబంధించిన ప్రత్యేక పూజలు మరియు సంక్రాంతి వంటి పండుగలు ఈ మాసానికి ఉన్న గౌరవాన్ని మరింత పెంచుతాయి. ఇప్పుడు పుష్యమాసంలో చేయకూడని పనులేంటో తెలుసుకుందాము. పుష్యమాసం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగినప్పటికీ ఈ మాసం కొన్ని పనులు చేయకూడదని సాంప్రదాయం, శాస్త్రాలు సూచిస్తున్నాయి. గృహప్రవేశం. పుష్యమాసంలో కొత్త ఇంటి గృహప్రవేశం చేయడం అనూహ్యంగా పరిగణించబడుతుంది. ఈ మాసం శుభకార్యాలకు అనుకూలమైనది కాదని భావించబడుతుంది. వివాహాలు. ఇక పెళ్లిళ్ల, నిశ్చితార్థం వంటి శుభకార్యాలు పుష్యమాసంలో చేపట్టకూడదు. ఇవి మంగళప్రదం ఉండవని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. శంకుస్థాపన. కొత్త నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం, వ్యాపార ప్రారంభాలు మొదలైనవి పుష్యమాసంలో చేయకూడదు. యాత్రలు. ముఖ్యమైన యాత్రలు లేదా ప్రయాణాలు మొదలు పెట్టడం ఈ మాసంలో అనుకూలంగా ఉండదని పండితులు సూచిస్తారు. సభలు, వేడుకలు. సామాజిక వేడుకలు లేదా పెద్ద స్థాయిలో జరిగే కార్యక్రమాలు ఈ మాసంలో జరపడం శ్రేయస్కరం కాదు. కట్టడ నిర్మాణాలు. పుష్యమాసంలో ఇళ్లను నిర్మించడం లేదా ఇతర నిర్మాణ సంబంధమైన పనులు ఆరంభించరాదు. శాస్త్రీయ కారణం ఏమిటంటే పుష్యమాసం ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, ధ్యానం, తపస్సు వంటి పనులకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలకు ప్రత్యేకమైన ముహూర్తాలు అవసరం కాబట్టి ఈ మాసంలో చేయకూడదని పరిగణించబడుతుంది. మరి ఈ మాసంలో చేయాల్సిన పనులు. ఈ మాసంలో సాధారణ పూజలు, ధ్యానం, జపం, తపస్సు మరియు పితృదేవతల పూజలు చేయడం ఎంతో శ్రేయస్సు. ఇవి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి ఎంతో అనుకూలమైనవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.